సంగారెడ్డి జిల్లాలో యూరియా లేక పలుచోట్ల ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. సోమవారం వరకు యూరియా రాదని చెప్పడంతో రైతులు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది రైతులు వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. 15 రోజులుగా యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు రైతులు. ఒక్కో ఆధార్ కార్డుకి 2 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో కుటుంబ సభ్యులు తలో చోటికి వెళ్తున్నారు. తిండి తిప్పను మాని యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులను యూరియా కొరత వెంటాడుతుంది. గత 10-15 రోజులుగా కూడా రైతులంతా కూడా యూరియా కోసము ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మాత్రం ఒక్క యూరియా బస్తా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం దగ్గర ఉన్నాము. గత దాదాపు 3 రోజులుగా కూడా రైతులంతా కూడా యూరియా కోసం ఈ వ్యవసాయ సహకార కేంద్రానికి వస్తున్నారు. యూరియా లేకపోవడంతో రైతులంతా కూడా వెనుదిరుగుతున్నారు. ఇప్పటికి కూడా యూరియా కేంద్రం ఏదైతే వ్యవసాయ సహకార కేంద్రం ఉందో ఆ కేంద్రానికి కూడా తాళం వేసి ఉంది. యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులంతా కూడా ఈ రోజేమైనా యూరియా ఇస్తారేమో అని చెప్పి అధికారికి ఫోన్ చేయకపోవడంతో యూరియా స్టాక్ లేదు, మళ్ళీ సోమవారం రమ్మని చెప్పడంతో మాత్రం చేసేదేమీ లేక రైతులంతా కూడా ఆవేదనతో ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 10-15 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మీకు ఇప్పటి వరకు తిరుగుబాటి రోజు వస్తున్నా కానీ అయిపోతుంది అంటున్నారు కానీ మొన్న 300 సంచులు వచ్చింది. మళ్ళీ పోలీసులను పెట్టి చేసారు. ఒకరికి ఒక బ్యాగ్ దొరకలేదు. అసలు బాగానే మంది మరిపోయారు. అసలు వస్తుంది అంటారు, మళ్ళీ సోమవారం వస్తుంది అంటారు. దొరకలేదు అసలు యూరియా. బేదో గ్రామం మాది. యూరియా కోసం తిరగబట్టి కనీసం 8 రోజులు అయిపోతుంది. యూరియా వస్తున్నది, 300 సంచులు వస్తున్నది. మంచిగా 2 ఇచ్చేసింటే వెళ్ళిపోతారు. అయినా పబ్లిక్ సరిపోతలేదు. ఇక 150 మంది 200 మంది వస్తారు. ఆడ 100 మంది కూడా కరెక్ట్ దొరుకుతలేదు. ఆడ మొత్తం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇక్కడ మొత్తం గలీజ్ చేసేస్తారు. మొన్న పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ కూడా చేసారు. ఇక్కడ 8 రోజుల నుంచి తిరుగుతున్నాం. జీవి మాల్లో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఎంత ఉంది మీకు పొలం? మాది 3 ఎకరాలు ఉంది. యూరియా కొరం వచ్చినాము. యూరియా దొరుకుతలేదు. వస్తుర్రు, ఇదే లొల్లి అవుతుంది. లైన్లు ఇలా పడుతురు, గడబడులు కొట్లాటలు అవుతున్నాయి. 2 బ్యాగులు ఇస్తుర్రు. ఆ లైన్ ఆడికి పోయేటాక అయిపోతుంది. మళ్ళా మూసేసిర్రు. వచ్చిపోతున్నాం, చూస్తున్నాం, పోతున్నాం. పరిస్థితి ఇప్పుడు యూరియా దొరకలేదు అనుకో, పొలం పరిస్థితి ఏంది? పొలం ఆగం పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు వేసినాం, అట్లనే ఉంది. వేసినట్టుగానే ఇప్పుడు జిన్నారం పోయినా, ఇక్కడ మన చోటాపూర్ పోయినా, మన ఇవన్నీ తిరుగుకుంటూ వస్తున్నాయి. ఇంగపల్లి దాకా గిట్ట పోయినా. నాటేసేసి ఒక 20 రోజులు నాటైంది. ఇప్పుడు ఇరి వేసుకోవాలి. ఒక 6-7 ఎకరాలు ఉంది. కంది మండలు పోయాము. ఇక్కడ పోయాము. కంది మండలు పోతే పెండ్లాం పిల్లలు, ఇంతకైతే పిల్లలు 6 నెలల పిల్లలకి తీసుకుపోయినాం. ఆధార్ కార్డు ఉన్నదానికి. ఇది ఏం రోగము? మాకు ఇదే దొరకలేదు, పంట వెళ్ళదు. మా పరిస్థితి ఏంది? ఎక్కువ పోవాలి, కూలి చేసుకొని బతకాలి. లేకుంటే కూలి కన్నా పోతేనే బెస్ట్. ఇదే దొరకడు చాలా తప్పు ఉంది. ఇదే దొరకలేదు. ఇంటి అందరు తీసుకురావాలి. ఎప్పుడు వంట చేసుకొని తినాలి. చిన్న పూర్వలు ఏడుస్తూరు లైన్లో. నిన్న గొడవ అయింది. ఒకటే చంచి చిన్న పూర్వం తీసుకొని స్కూల్ తోలి అన్నా, లైన్లో ఉండాలన్నా, మా బాధ ఏమని చెప్పుకోవాలనో ఏది అర్థమైతలేదు సార్. ఇప్పుడు తిరగబట్టి వారం రోజులు అవుతున్నది. మొన్న లైన్లో 2 ఆల్మొగల వర్షంలో వచ్చినాం. వర్షంలో వస్తే కూడా మాకు యూరియా దొరకలేదు. ఉంచుకొని వీట ఇక్కడ 7కి జిన్నారం పోయినాం. కందికి పోతే కందిలో వీట దొరుకుతలేదు. ఎక్కడ తిరిగినా దొరుకుతలేదు. ఇప్పుడు పనికి పోవాలన్నా లేకుంటే యూరియా చూసుకుంటా తిరగాలన్నా అర్థమైతలేదు. సంగారెడ్డి జిల్లాలోనే కాదు, ముఖ్యంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలో మాత్రం ఈ యూరియా కొరత అయితే మరింత ఎక్కువగా ఉంది. ఉదయం నుంచే వారి పనులన్నీ మాలుకొని తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో చెప్పులు పెట్టడం కావచ్చు, పాస్బుక్లు పెట్టి భారీగా దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నా కూడా అసలు యూరియా దొరుకుతుందా లేదా అన్నది గ్యారంటీ కూడా రైతుల్లో లేకపోవడంతో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.